వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫైట్ 5. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణ ఉంటుంది. కానీ ఎక్కడ? పోలీస్ స్టేషన్లోనా, నందినగర్ ఇంట్లోనా, బీఆర్ఎస్ ఆఫీస్లోనా? ఈ విషయం ట్రాక్ చేద్దాం ఫైట్ 5లో. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య కల్తీ నెయ్యి మరింత ఆజ్యం పోసింది. సిట్ ఇచ్చిన రిపోర్ట్ను ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా భావిస్తుందా? ఫైట్ 5లో విశాఖలో రాజకీయ గీతం వినిపిస్తోంది. గీతంస్కిస్తున్న భూములపై వైసీపీ పెద్ద రాజకీయ ఉద్యమాన్ని ప్లాన్ చేస్తోందా అనిపించే ఆ పరిణామాలేంటి చూద్దాం. ఆ ఘటన తరువాత అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి జనసేన కమిటీ ఎంక్వైరీ ఎక్కడి దాకా వచ్చింది? అసలు మొదలైందా లేదా తెలుసుకుందాం ఫైట్ 5లో. ఫైనలీ యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలు జనరల్ కేటగిరీపై వివక్ష అని సుప్రీంకోర్టు కూడా అంటోంది. ఆ రూల్స్ పై స్టే విధించింది. ఇంతకీ ఏంటి ఆ రూల్స్ చూద్దాం ఇవాల్టి ఫైట్ 5లో. ఫైట్ 5లో టాప్ స్టోరీ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పర్వం కీలక దశకు చేరుకుంది. ఇటీవల వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతల్ని ఎంక్వైరీ చేస్తున్న సిట్ బృందం ఈ పరంపరలో హూ ఈజ్ నెక్స్ట్ అనే సస్పెన్స్ కి మొత్తానికైతే తెరదించింది. దర్యాప్తు బండి ఎక్కడ ఆగాలో అక్కడే ఆగిపోయింది. ఊహాగానాల మధ్య సంచలన నిర్ణయం తీసుకుంది సిట్. విచారణకి హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3ంటికి విచారణ జరుపుతామని తెలియజేస్తూ నందినగర్ నివాసంలో ఆయన పిఏకి నోటీసులు అందజేశారు అధికారులు. అంతకు ముందు హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్, ఆ వెంటనే సంతోష్ కుమార్, ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిట్ ఫటాఫట్ అన్నట్టుగా సాగుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ. అయితే కేసీఆర్ కి సైతం 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చింది సిట్. ఆయన వయసు రీత్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం లేదని అందులో పేర్కొంది. ఆయన కోరిన చోటే విచారణ జరుపుతామంటోంది సిట్. ఆ ప్రదేశం హైదరాబాద్ పరిధిలోనే ఉండాలన్న షరతు కూడా విధించింది. మరి కేసీఆర్ ఎంపిక చేసుకునే ప్లేస్ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్, లేదంటే నందినగర్ నివాసం, కుదరకుంటే తెలంగాణ భవన్, ఈ మూడింట ఏదో ఒక చోట విచారణ జరగొచ్చు అనే చర్చ జోరందుకుంది. అయితే నోటీసుల ప్రకారం కేసీఆర్ ఎంపిక చేసుకునే ప్లేస్ హైదరాబాద్ పరిధిలోనే ఉండాలి కాబట్టి ఫామ్ హౌస్ లో విచారణ కుదరకపోవచ్చు. నందినగర్ ఇల్లు లేదా తెలంగాణ భవన్, ఆ రెండు ఆప్షన్స్ ఇప్పుడు కీలకం కానున్నాయి. అయితే ఈ నోటీసులకి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. రేపు విచారణకు హాజరవుతారా, లేదంటే ఇంకో రోజు సమయం కోరే అవకాశం ఉందా? దానికి సిట్ మరి అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సింది. అయితే సిట్ నోటీసులకి వ్యతిరేకంగా భగ్గుమంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పర్వం కీలక దశకు చేరుకుంది. కేసీఆర్ కి నోటీసులు అందాయి. ఇవాళ వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతల్ని ఎంక్వైరీ చేసినటువంటి సిట్ ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద ఇవాళ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ కి ఇవ్వడానికి నందినగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో ఆయన అటెండెంట్స్ కి ఇచ్చారు ఎక్నాలజ్మెంట్ కింద. వారి సైన్స్ కూడా తీసుకున్నారు. ఇక ఈ పరంపరలో హూ ఈజ్ నెక్స్ట్ అనే సస్పెన్స్ కి అయితే తెరదిగినట్టే అయింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎక్కడ ఎంక్వైరీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తుంది? ప్లేస్ ఏమైనా ఫిక్స్ అయిందా? కొద్దిసేపట్లో ఫిక్స్ అవుతుంది. ఇప్పుడే హరీష్ రావు చేరుకున్నారు. దాని తర్వాత కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ చేరుకుంటారు. అందరూ కలిసి నిర్ణయించి పార్టీ ఒక డిసిషన్తో ఒక ప్రకటన చేయనుంది. మోస్ట్లీ మనకు అందుతున్న సమాచారం మేరకు కొంత వాయిదా అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు నామినేషన్స్ ఉన్నాయి, బీ ఫామ్స్ పంపిణీ ఉంది. కాబట్టి రేపు ఒకరోజు ఆగి ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వాయిదా అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. పోలీసులు ఒకవైపు నందినగర్ వెళ్ళారు. నందినగర్లో విచారణ చేస్తే ఎలా ఉంటుంది, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి, కార్యకర్తలను ఎక్కడి వరకు ఆపాలి, నాయకులందరినీ ఎక్కడి వరకు ఆపాలి, వీటిపైన కొంత ఎక్సర్సైజ్ కూడా చేశారు. దాంతోపాటు తెలంగాణ భవన్ని చూస్ చేసుకుంటే కనుక పోలీసులు అంగీకరిస్తారా? పోలీసులు అంగీకరిస్తే ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితులు ఏంటి? ఇంత పెద్ద స్థలంలో కార్యకర్తలందరినీ నిర్వహించడం సాధ్యమవుతుందా? నేతలందరినీ బయటికి పంపించడం, ఇక్కడే ఒక న్యూస్ ఛానల్ కూడా నడుస్తుంది. ఇలా రకరకాల కాంప్లికేషన్స్, ఆబ్లిగేషన్స్ తెలంగాణ భవన్ వైపు ఉన్నాయి. ఇటు నందినగర్ అయితేనేమో పోలీసులు ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా చాలా ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతం, చిన్న ఇల్లు, ఇంతమంది కార్యకర్తలు ఒక్కసారి తోసుకొని వస్తే ఆపడం కష్టం. పోలీసులు వెళ్ళడం, విచారణ చేయడం, ఒకవేళ సాయంత్రం వరకు విచారణ చేస్తారా, మధ్యలో బ్రేక్ తీసుకుంటారా, కేసీఆర్ ఎప్పటివరకు సహకరిస్తారా అనేది అక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్. ఇక హైదరాబాద్ సిటీలో కేసీఆర్కు ఉంది ఇల్లు, పార్టీ ఆఫీస్ తప్ప ఇంకొక ప్రాపర్టీస్ లేవు. ఇక కేటీఆర్ నివాసంలో చేద్దామన్నా కూడా అదొక ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ ఇంత హంగామాకు
కొంత ఇబ్బందిగా మారుతుంది. ఇక మూడో ఆప్షన్ పోలీస్ స్టేషన్కే వెళ్ళడం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వాలంటరీగా ఏజ్ పైబడిన వాళ్ళని 65 ఇయర్స్ పైబడిన వాళ్ళని విచారించాలంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ స్పష్టంగా చెప్తుంది విచారణ ప్రాంతం ఎవరినైతే విచారిస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళు చూస్ చేసుకోవాలి. వాలంటరీగా వాళ్ళే పోలీస్ స్టేషన్కి వస్తా అంటే కనుక విచారణ అక్కడ చేయొచ్చు. సో కేసీఆర్ పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే ఇక్కడ అనువుగా లేదు, నేనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే కనుక పోలీసులు దానికి తగ్గ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు విచారణ చేసిన సందర్భంగా జరిగినటువంటి హడావుడి, కార్యకర్తలు ఇదంతా కూడా రాకేష్, పోలీసులు నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్ళారు. అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మీరన్నట్టుగా గ్యాప్ తీసుకుంటే పోలీసులు ఇప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళినట్టు, ఏం జరుగుతున్నట్టు అక్కడ? అంటే ముందు జాగ్రత్తగా పోలీసులు ఒకవేళ తెలంగాణ భవన్లో పెడితే పోలీసులు యాక్సెప్ట్ చేయడం కష్టం అనేది వినిపిస్తున్నటువంటి సమాచారం. పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి పార్టీ అధ్యక్షుడిని విచారించడము, అందులోనూ అక్కడ చాలా క్రౌడ్గా ఉంటుంది, రోజువారీ యాక్టివిటీస్ ఉంటాయి, పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు. వీటన్నిటికంటే నందినగర్లో ఆయన నివాసంలో రికార్డ్స్ పరంగా కూడా నందినగర్ ఆయన నివాసంగా ఉంది. ఎమ్మెల్యే రికార్డ్స్లో కానీ అంతకు ముందు ఉన్నటువంటి రికార్డ్స్లో, అసెంబ్లీ రికార్డ్స్లో కానీ నందినగర్ ఆయన నివాసంగా ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడే చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇరుకు గల్లీ పక్కన రెసిడెన్స్ ఉంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీస్ విచారణ కొనసాగాలి. కేసీఆర్తో పాటు అడ్వకేట్స్ని అలౌ చేయాలి, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరినో ఇద్దరినో లోపలికి అలౌ చేయాలి తప్ప మిగిలిన ఎవరిని కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. ఈక్వల్ టు పోలీస్ స్టేషన్, ఎక్కడైతే పోలీసులు విచారణ చేస్తారో అది ఈక్వల్ టు పోలీస్ స్టేషన్ లాగా మెయింటైన్ చేస్తారు. సో అందుకు సంబంధించిన ఏర్పాట్లో భాగంగా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ ఇటు పార్టీ నుంచి, కేసీఆర్ వైపు నుంచి, కేసీఆర్ కార్యాలయం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అంటే ఎక్కడ చూస్ చేసుకుంటారా, హైదరాబాద్లో ఏదో ఒక ప్రాంతంలో చూస్ చేసుకుంటారా, పోలీస్ స్టేషన్కి వెళ్తారా ఒకటి. రెండోది అసలు వాయిదా కోతారా, రేపు బీఫామ్లో పంపిణీ ఉంది, పార్టీ అధ్యక్షునిగా చాలా వర్క్ ఉంటుంది, ఎక్కడెక్కడ నామినేషన్లు వేశారు, ఎంతమంది నామినేషన్లు వేశారు, రెబల్స్ ఎవరైనా వేశారా, బీఫామ్లలో ఏమైనా సమస్య వచ్చిందా, వీటన్నిటికీ సంబంధించి పార్టీ అధ్యక్షుని హోదాలో సంతకాలు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి రేపు పని ఉంటుంది. కాబట్టి పార్టీ అధ్యక్షునిగా ఆయనే రేపు నేను రాలేని విచారణకు కొన్ని రోజుల తర్వాత విచారణ చేయండి, లేకపోతే ఎలక్షన్ తర్వాత విచారణ చేయండి అని అడిగే అవకాశం ఆయనకుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా అదే చెప్తున్నాయి. కాబట్టి ఆ ప్రొవిజన్ ఏమైనా ఆయన వాడుకుంటారా, నిజంగానే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన బిజీగా ఉంటారు కాబట్టి విచారణను తర్వాత చేసుకోమంటూ అడుగుతారా, లేదంటే హైదరాబాద్లో ఈ రెండు ప్లేసెస్లో తెలంగాణ భవన్ కానీ నందినగర్ కానీ ఈ రెండు ప్లేసెస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారా అనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఇప్పటికే హరీష్ రావు చేరుకున్నారు, కేటీఆర్ వెళ్తున్నారు, దాంతోపాటు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇలా చాలామంది, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రీచ్ అవుతున్నారు ఫామ్ హౌస్కి. అందరితో డిస్కస్ చేసిన తర్వాత, అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాతే కేసీఆర్ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మూవింగ్ ఫార్వర్డ్, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కేంద్ర బిందువు అయింది. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని తేలిందని వైసీపీ చెప్తూ ఉంటే అసలు నెయ్యి లేదని, మొత్తం కల్తీయే ఉందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. సెట్ రిపోర్ట్ను ఎవరికి వారు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ రిపోర్ట్తో తేలిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రచారం చేసినట్లుగా జంతువుల కొవ్వు నెయ్యిలో గుర్తించలేదని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం మాట్లాడారని, సిట్ రిపోర్ట్తో చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు వైవి. తప్పు చేసిన వారిని స్వామివారి శిక్షిస్తారన్నారు. ఫైనల్ ఛార్జ్ షీట్లో కల్తీ జరిగిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు, జంతు కొవ్వు లేదు, ఇంకా వేరే అంశాలు కూడా అన్నీ రాయటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో స్వామివారికి సమర్పించే ప్రసాదంలో కూడా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు, జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన దానిపైన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ గీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్వచ్ఛత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అంటూ కౌంటర్ ఇస్తుంది టీడీపీ. అసలు నెయ్యే లేదని సిట్ తేల్చిందన్నారు మంత్రి సవిత. పామ్ ఆయిల్ తో కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారని, ఇది కల్తీ కాదా అని ప్రశ్నించారు. నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, పాస్బుక్లు నకిలీ, వైసీపీ హయాంలో కల్తీ కానివి ఏమున్నాయన్నారు మంత్రి సవిత. తిరుపతి లడ్డులో నెయ్యే లేదని తేల్చేశారు కదండి సెట్. జంతువు కొవ్వు లేదనేందుకన్నా ఫస్ట్ నెయ్యే లేదరు కదా. నేను అనేది పామాయిల్లో తయారు చేసి పామాయిల్తో తీసుకొచ్చి కెమికల్ కలిపి నెయ్యి అన్నారు. అక్కడ కూడా ప్రజల సొమ్ముతోనూ హిందూ మనోభావాలతోనూ ఈరోజు ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. పామాయిల్తో కెమికల్స్ కలిపి తయారు చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే. కల్తీ జరిగింది వాస్తవమని కూడా నిర్ధారణ జరిగింది కదా. ఏది వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏది వదలలేదు. కల్తీ మధ్య మమ్మీ జనాలు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, పాసుబుక్కులతో దోచుకున్నారు. ఈరోజు భూ కబ్జాలు చేశారు, ఇండస్ట్రీలు తరిమి కొట్టారు, వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. కల్తీ కేర్ ఆఫ్ అడ్రసే జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని ఇరు పార్టీలు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఓకే. సిట్ రిపోర్ట్ అయితే ఒకటే, కానీ రెండు పార్టీలు రెండు రకాలుగా అర్థం చేసుకుని ఎవరి వాదన వాళ్ళు వినిపించే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేస్తున్నాయి. అదే సమయంలో ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో రాజకీయపరమైన వివాదంగా కూడా మారడంతో పెద్ద ఎత్తున దీన్ని నెక్స్ట్ ఎలా షేప్ తీసుకుంటుందో అన్న ఆందోళన అయితే అందరిలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకవైపు నాణ్యతకు సంబంధించి, జంతు కొవ్వుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టుగా ప్రస్తుతం సిట్ రిపోర్ట్లో లేదు కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి స్వయంగా అలా చెప్పడం బాధితరాహిత్యం కాదా అని వైసీపీ నిలదీస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున దీక్ష పేరుతో దుర్గగుడి మెట్లు కడగడం లాంటి పెద్ద ఎత్తున హడావిడి చేశారు. ప్రస్తుతం జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసింది, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసింది కాబట్టి దానికి సమాధానం చెప్పి తీరాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం చాలా తీవ్రంగా ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. కేవలం అసలు నెయ్యే వాడలేదు, అది తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే పూర్తిగా నేతితో చేయాల్సిన పదార్థం అది, కానీ అస్సలు నెయ్యి వాడకుండా కేవలం పామాయిల్కి కొన్ని కెమికల్స్ కలిపి మొత్తం కల్తీ లడ్డూని తయారు చేసి మళ్ళీ మాటలతో బుకాయించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా దీన్ని ఫర్దర్గా ప్రస్తుతం సిట్ నివేదికకు సంబంధించి ఇంకా ఆ రిపోర్ట్ పూర్తిగా రావాల్సింది. కేవలం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని ఆధారంగా చేసుకుని ఇట్లాంటి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. మరొకసారి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది, అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంతకు మించి అసలు నెయ్యే లేనప్పుడు ఇక కల్తీ అంశం ఎంత పెద్దగా ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జంతు కొవ్వు ఉందా లేదా అన్నది ఇంకా దానికి సంబంధించిన నిర్ధారణ కావాల్సి ఉంది. దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పాం మొదట్లో. కానీ ప్రస్తుతం అసలు కల్తీకి సంబంధించి పెద్ద ఎత్తున అసలు నెయ్యే లేనప్పుడు ఇంకా ఇట్లాంటి వాటిని ఎంత పెద్ద ఎత్తున కల్తీ జరిగిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నది తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ఆరోపిస్తుంది. దీంతో ఒకవైపు ప్రసాదానికి సంబంధించిన నాణ్యత అంశం, మరొకవైపు భక్తుల విశ్వాసం, అదే సమయంలో రాజకీయపరమైన ఆరోపణలు, వీటన్నిటితో కలిపి పెద్ద ఎత్తున మరింత సెన్సిటివ్గా ఇష్యూ మారింది. ఎందుకంటే భావోద్వేగానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విషయంలో ఇంకా మరింత గందరగోళమైన ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పుడు సిట్ రిపోర్ట్ని చూసుకుని దాంట్లో కల్తీ నెయ్యి ఎట్టి పరిస్థితుల్లో కల్తీ జరగలేదని చెప్పి వైసీపీ చెప్తుంటే, కానీ అది కల్తీ జరిగింది కాబట్టి దాంట్లో ఇంత పెద్ద ఎత్తున అసలు నెయ్యే లేకుండా ఎట్లా తయారు చేస్తారు, దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఒకవైపు కూటమి పార్టీలు చెప్తున్నాయి. దీంతో ఆరోపణలు ప్రత్యారోపణలతో మరింత సెన్సిటివ్గా ఇష్యూ మారింది. ఇది కేవలం రాజకీయపరమైన అంశమే కాకుండా భావోద్వేగానికి సంబంధించిన అంశమే కాకుండా మతపరమైన అంశంగా కూడా మారే అవకాశం ఉండడంతో దీని పట్ల కొంత ఆందోళన అయితే ఇంకా భక్తుల్లో వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఈ రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఇంకా ఎలాంటి ముందుకు తీసుకెళ్తాయో, ఏ దిశగా వెళ్తాయో అన్న ఆందోళన అయితే తిరుపతి శ్రీవారి భక్తుల్లో కావచ్చు, లేకపోతే అందరిలో వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. విశాఖలోని గీతం వస్తీ భూముల వ్యవహారంపై ఎంతవరకైనా వెళ్తామంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దశల వారీ కార్యాచరణ ప్రకటించిన పార్టీ నేతలు ఈ ఉదయం యూనివర్సిటీ ముందు నిరసనకు దిగారు. గీతం వస్తీ ఆధీనంలో ఉన్న భూములు పరిశీలించేందుకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ ముందు వారంతా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే గీతం భూములపై వైసీపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూములు ఇతరులకు ఉపయోగపడే పరిస్థితి లేదన్నారు. గీతంలో ఉన్నటువంటి భూములు నేను చూశాను. అవి జనరల్గా గెడ్డ పీలికలు, అలా పీలికలుగా ఉన్నవి. గెడ్డ అంటే నా ఉద్దేశం పీలికలుగా ఉన్నటువంటివి, ప్లస్ ఆ ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల ఉన్నటువంటివి. ఒక్క బిట్టు మాత్రమే మెయిన్ రోడ్డుకి కొంచెం చిన్నది ఉంటుంది, అందులో గుడి కట్టేసి ఆల్రెడీ ఉంది. నాకు తెలిసి అది ప్రజలకు అంతగా ఉపయోగపడతాయని నేను అనుకోవట్లేదు, ఇన్స్టిట్యూషన్కి అయితే ఉపయోగపడుతుంది. కనుక నేనైతే మనస్ఫూర్తిగా దానికి మద్దతే పలుకుతాను. ఒక విద్యా సంస్థ మన ప్రాంతానికి విశాఖపట్నంలో ఒక గీతం అంటేనే ఒక పేరున్నటువంటి సంస్థ. అలాగే వాళ్ళ సంస్థలకి ఇవ్వడంలో తప్పలేదనేది నా ఉద్దేశం అండి. అలాగే వాళ్ళు ఫ్రీగా ఏం తీసుకోవట్లేదు కదా, దానికి కూడా ఒక రేట్ వేస్తున్నారు. అప్పుడు రేటు మీద వచ్చినప్పుడు మీరు కావాలంటే మాట్లాడవచ్చు భలేని, కానీ దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలోచన మంచిది, ముందుకు వెళ్ళాలి. దానికి అయితే మేము ఖచ్చితంగా మద్దతిస్తాం. విశాఖలోని అత్యంత ఖరీదైన రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న సుమారు 55 ఎకరాల భూమిపైనే వైసీపీ టీడీపీ మధ్య వివాదం రాజుకుంది. 4 దశాబ్దాలుగా ఈ భూములు గీతం ఆధీనంలో ఉన్నాయని చెబుతోంది ప్రభుత్వం. విద్యా సంస్థ అవసరాల దృష్ట్యా ఈ భూముల్ని క్రమబద్ధీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆ ప్రతిపాదనలు పెట్టింది. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం పొందితే ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించి గీతం సంస్థ ఆ భూముల్ని అధికారికంగా పొందవచ్చు. అయితే గీతం సంస్థ ఆక్రమించిన 5,000 కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. ఆ భూముల్ని బహిరంగ వేలంలో విక్రయించాలని డిమాండ్ చేస్తోంది. కరెస్పాండెంట్ ఖాజాతో మాట్లాడదాం లైవ్లో. ఖాజా, ఇంతకీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉంది? ఖచ్చితంగా రుషికొండ ఎండాడ సర్వే నెంబర్లోని 54.76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని క్రమబద్ధీకరించి బదలాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది గీతం అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థకు ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలోనే గత ఏడాది డిసెంబర్ 31నే అక్కడ లోకల్ తహసీల్దార్ ఒక ఎలినేషన్ ప్రతిపాదన అనేది అక్కడ సర్వే చేసి ఆ జీవీఎంసీ అధికారులకు సమర్పించారు. దీంతో జీవీఎంసీ రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఇది 15వ ఎజెండా అంశంగా చేర్చి ఇప్పటికే ఆ సభ్యులందరికీ ఆ ఎజెండాకు సంబంధించిన కాపీలను పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇందులో భాగంగానే ఇది ఎజెండా అంశంలో చేర్చిన తర్వాత ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి దోపిడీ చేసే ప్రయత్నమే అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్రంగా తప్పుపడుతూ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తుంది. అయితే ప్రధానంగా ఏదైనా ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరించాలన్నా అది భూబదలింపు చేయాలన్నా లోకల్ బాడీస్కు ఖచ్చితంగా అది వెళ్ళాలి. అక్కడ చర్చించిన తర్వాత తీర్మానం చేసి అది ఆమోదించిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. అది తీర్మానం ఆమోదించినా లేకపోతే తిరస్కారం చేసినా దాని అంతిమ నిర్ణయం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం తగినంత ధర నిర్ణయించిన తర్వాత ఆ ధర ప్రకారం సంబంధిత ఎవరైతే సంస్థ ఉందో అది చెల్లించి ఆ భూమిని పొందే పరిస్థితి ఉంటుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది. ఏదైనా ప్రొసీజర్ ప్రకారం ఈ పద్ధతి ఇది అంశం జరగాలి తప్ప ఈ భూ బదలాయింపు ఇది ఆల్రెడీ ఆధీనంలో ఉన్న భూములకు దాదాపుగా 55 ఎకరాల భూమికి అక్రమంగా ఈ కట్టబడే ప్రయత్నం ఏంటనేది వైసీపీ చెబుతున్నమాట. ఇందులో భాగంగానే నిన్న జీవీఎంసీ మేయర్ని కలిసింది, అలాగే అడిషనల్ కమిషనర్ కలిసి ఎజెండాలో చేర్చిన అంశం ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. కనీసం ఈ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా అంశం రాకూడదు, ఇది చట్ట విరుద్ధం అనేది వైసీపీ చేస్తున్న వాదన. దీంతోపాటు ఈరోజు అక్కడ గీతం కాలేజీ భూములను పరిశీలించి స్వయంగా వైసీపీ వెళ్ళింది. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో బయట నుంచి అక్కడ నిరసన తెలిపి వైసీపీ నేతలు వెనక్కి వచ్చేసారు. అయితే రేపు జీవీఎంసీ కౌన్సిల్లో ప్రధానంగా ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలి, దీన్ని కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలి, దీనిపై చర్చ జరగకూడదు. అంటే ఏదైతే గీతం సంస్థకు ప్రభుత్వం భూములు క్రమబద్ధీకరణ చేసేందుకు ఏదైతే సిద్ధమైతే 54.76 ఎకరాల భూమిని ఈ అంశాన్ని ఖచ్చితంగా ఈ కౌన్సిల్ సమావేశం చర్చకు రాకూడదు, దీన్ని వెంటనే వ్యతిరేకించాలి, ఆది నుంచి కూడా దీన్ని అడ్డుకోవాలని వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. అదే క్రమంలో జీవీఎంసీ ఎదుట గాంధీ విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకంగా నిరసన దీక్ష చేపట్టాలి. దీంట్లో సీనియర్ నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే మొత్తం మీద ఇది బహిరంగ వేలం ద్వారా ప్రొసీజర్ ప్రకారం ఈ విలువైన ప్రభుత్వ భూములు వేరొకరికి అప్పగించాలి తప్ప ఇలా ఆల్రెడీ ఆధీనంలో ఉన్న భూములు ఇలా క్రమబద్ధీకరిస్తే ఎలా అన్నది వైసీపీ చెబుతున్నమాట. అంటే దీనిపై బీజేపీ జనసేన కూడా స్పందించాలి, దీనిపై ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాలి, పేదవారికి సామాన్యులకు ఉపయోగకరంగా ఉండే భూములను తీసుకురావాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. చూడాలి మరి రేపు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి నిర్ణయం జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది చూడాలి. ఓకే ఖాజా.
యూజీసీ కొత్త నియమావళి 2026పై సుప్రీంకోర్టు స్టే విధించింది. యూజీసీ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు వివాదాస్పదమైన నిబంధనలను నిలిపివేయాలి అంటూ కేంద్రానికి యూజీసీకి నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు స్టే విధించడంతో విద్యార్థులైతే సంబరాలు చేసుకున్నారు. నిబంధనలను నిపుణుల బృందం సమీక్షించి మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న యూజీసీ కొత్త నిబంధనలను ప్రకటించింది. వాటిపై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వాటిని తాత్కాలికంగా నిలిపేసింది. మా ప్రతినిధి గోపీకృష్ణతో దీని గురించి మాట్లాడదాం. గోపీకృష్ణ, ఏ సమానత్వం, సమాన హక్కులు, సమాన అవకాశాల గురించి ఉద్దేశించి ఈ నిబంధనలను తీసుకొచ్చారో ఆ సమానత్వమే ప్రశ్నార్థకమయ్యేలాగా యూజీసీ ఈ నిబంధనలను ఏ రకంగా తీసుకొచ్చింది? ప్రస్తుతం అయితే స్టే విధించింది. మరి ఎలాంటి వాదనతో నెక్స్ట్ హియరింగ్కి యూజీసీ వెళ్ళబోతోంది? యూనివర్సిటీలో విద్యార్థులకు సమాన అవకాశాలు, అందుకోసం ఈక్విటీ కమిటీల ఏర్పాటుకు సంబంధించి కొత్త నిబంధనలను యూజీసీ తీసుకురావడం జరిగింది. జనవరి 13 నుంచి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అమల్లోకి రావడం జరిగింది. అయితే దీనిపైన ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. 2012లో ఉన్న నిబంధనల్ని అమలు చేయాలని చెప్పి ఆదేశిస్తూ ఇటు ఈ కొత్త నిబంధనల పట్ల ఇటు యూజీసీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అంశాలను ఈ కొత్త నిబంధనల్లో ప్రస్తావించకపోవడం పట్ల ముఖ్యంగా వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా ఇటు యూజీసీ ముందు ఆందోళనలు చేపట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. కేవలం ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అలాగే మహిళలు వీరికి సంబంధించి ముఖ్యంగా కుల వివక్ష అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. మనం ఇటు తిరోగమనం వైపుకు వెళ్తున్నామా అన్న వ్యాఖ్యల్ని ముఖ్యంగా అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులంతా కూడా కలిసి చదువుకుంటారు. అటువంటప్పుడు అందరినీ ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని ఎందుకు నిబంధనలను మీరు రూపొందించలేదు? సో ఇప్పుడు రూపొందించిన నిబంధనలు అనేవి దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అంశాలు అందులో పొందుపరచకపోవడం అనేది ఇది ముఖ్యంగా దుష్పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ రివ్యూ చేయాలి, పునఃసమీక్షించి కొత్త గైడ్లైన్స్ మీరు రూపొందించాలి అని చెప్పి సూచించడం జరిగింది. సో దీనికి సంబంధించి తదుపరి విచారణ మార్చి 19వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో తదుపరి విచారణ కల్లా కేంద్రం అలాగే యూజీసీ దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తుంది, ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ. ఇది 5/5. ఇక రిటైర్ అయిపోతాను అన్న సీనియర్ నేత మళ్ళీ పోటీకి సై అంటున్నారు. ఈ డెసిషన్ తో నేతల్లో గుబులు మొదలైంది. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు డెసిషన్ మార్చుకున్నారు? ఆ డీటెయిల్స్ ఒక బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చిలో మౌనిష అందిస్తారు. చూస్తూనే ఉండండి టీవీ నా.